హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా లవ్ యూ ఫర్ ఎవర్. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారా? అయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఫర్దర్గా నేను ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు అందుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది వచ్చేసి ఒక సండే వ్లాగ్ అనమాట. ఆ రోజు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ నేను రాగి ఇడ్లీ అలాగే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసినుండే. నార్మల్ ఇడ్లీ బ్యాటర్లోనే కొంచెం రాగి పిండి యాడ్ చేసిన, అది కూడా నార్మల్ రాగి పిండి కాదు. రాగులు మొలకలు వచ్చిన తర్వాత వాటిని ఎండలో ఆరబెట్టి డ్రై అయిన తర్వాత ఇంకా పిండి పట్టించింది అనమాట. ఇంకా అప్పుడప్పుడు ఇట్లా రాగి ఇడ్లీ తినడం చాలా హెల్దీ కదా. మనం డైరెక్ట్ రాగి జావ కూడా తాగొచ్చు, బట్ రాగి జావ ఎవరైతే తాగలేరో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షను. మా ఇంట్లో అయితే జావ అసలు ఎవరు తాగరు అన్నట్టు, అందుకని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉంటా. ఇంకా ఆ రోజు ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు వచ్చినుండే అనమాట. సండేస్ అంటేనే ఇంకా ఫుల్ పనులు ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం ఫుల్ బద్ధకం కూడా ఉంటుంది. ఆ రోజు కూడా మాకు అట్లనే అయిందనమాట. ఇంకా ఫుల్ వర్క్స్ ఉండే. ఇంకా అత్తమ్మ వాళ్ళు పొద్దున్నే వచ్చారు. ఇంకా పిల్లల్ని మొత్తం కూడా అత్తమ్మనే చూసుకుంది ఆ రోజు. మార్నింగ్ పిల్లలిద్దరికి బ్రేక్ఫాస్ట్ అత్తమ్మనే తినిపించింది. తర్వాత విహుని ఆడించడము, చింతలిని అసలు ఫుల్ అంటే ఫుల్ టైంపాస్ అయిపోయింది. విహుకి అయితే అత్తమ్మ పడుకోమంటే కూడా అస్సలు పడుకోలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోయే ప్లాన్ అనమాట. ఇంకా మళ్ళీ ఎందుకు రెస్ట్ తీసుకోవడం అన్నట్టుగా అస్సలు పడుకోలేదు. ఇంకా విహాన్ష్కి అయితే ఫుల్ ఎంగేజ్ చేసింది యాక్టివిటీస్, అడగడము, చెప్పించడము ఇట్లా. ఆదిత్య, మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. నువ్వు కూడా చెప్తావా హాయ్? ఫోన్ పెట్టేసినామని చెప్పి మోసం చేసారు కదా పెట్టేది. విహు అని పాస్వర్డా అన్నకు తెలుసు. ఇంకా ఆ రోజు అయితే ఈవినింగ్ అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఉన్నంతసేపు కూడా ఏమీ షూట్ చేయలేదు నేను, ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి. ఇంకా ఆ రోజు నైట్ కూడా ఏం షూట్ చేయలేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇంకా చింతలు ఏంటంటే ఆ రోజు కొంచెం ఇప్పుడు పాకుతుంది కదా, అమ్మడానికి ట్రై చేస్తూ ఉండే మధ్యలో. సరే వీడియో తీద్దామనే లోపు ఆపేసింది అనమాట. ఇంకా కొంచెం అలా లేస్తూ ఉంది కాళ్ళపైన. ఇంకా ఆ రోజు అంబాడుతుందేమో, క్రాల్ చేస్తుందేమో అని చెప్పేసి అనుకునుండే, బట్ ఇంకా కూడా ప్రాక్టీస్ నడుస్తూ ఉంది. ఇట్లా ఇంకా తన ఫుడ్ ట్రేలో వేసినప్పుడు అసలు తినలేదు. ఇంకా తర్వాత అట్లా ఫుడ్ ట్రే కింద పెడితే వచ్చి ఏదో మళ్ళీ కొత్తది అన్నట్టుగా టేస్ట్ చేస్తూ ఉంది. బట్ వెంటనే తెలిసిపోయింది తనకి సేమ్ ఫుడ్డే అది, నేను వదిలేసిందే అని చెప్పేసి. ఆ రోజు ఇంకా చింతలిని పడుకోబెట్టిన తర్వాత విహాన్ష్ని ఇంకా
ఇట్లా నాకు కొంచెం హెల్ప్ చేస్తావా కుకింగ్లో ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే వచ్చిండనమాట. ఇది ఇట్లా పీల్ ఆఫ్ చేయరా అని చెప్పేసి అని అంటే చేస్తూ ఉన్నాడు. అట్లా కాసేపు నాతో పాటు కిచెన్లో ఉండి తర్వాత ఇంకా వాడికి బోర్ కొట్టేసింది, మమ్మీ నేను టీవీ చూసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటా అప్పుడప్పుడు నాకు కొంచెం హెల్ప్ చేయరా లేకపోతే ఏదో ఒకటి అని చెప్పేసి ఎంగేజ్ చేస్తూ ఉంటే వాడు అట్లీస్ట్ ఆ టీవీ నుంచి డైవర్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుందని. లేదు అంటే ఇంకా నాన్ స్టాప్ టీవీలోనే మునిగిపోతూ ఉంటాడు. ఈ మధ్యన ఇంక ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడేస్లో అయితే ఫుల్ అలవాటు అయిపోయిందనమాట. మనం ఏదో పనిలో ఉండడం వాళ్ళకి ఇంకా ఆ టీవీ ఇచ్చేసి చూసుకోమని చెప్పడము. ఇంక ఇట్లా సమ్టైమ్స్ మనం వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది, లేకపోతే అలవాటు అవుతూ ఉంటుంది కదా పనులల్లో ఉంటే అని చెప్పేసి మధ్యలో ఇట్లా పిలుస్తూ అడుగుతూ ఉంటే వాడు చేస్తూ ఉంటాడు అనమాట. ఇంక ఇక్కడ అదే జరుగుతూ ఉంది. చదువుకుంటుందమ్మా కుట్టి తల్లి. చదువుకో. క్లాక్, స్క్వయర్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, ఓవల్, హార్ట్, కోన్, సిలిండర్, స్టార్. ఓ చదువు చదువు. ఆ రోజు ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు ఇట్లా ఇద్దరు ఏదో ఒకటి చేస్తూ ఫుల్ బిజీ ఉండే అనమాట. విహాన్స్ ఏమో ఏదో రాస్తూ ఉన్నాడు ఏబిసిడీలు అవన్నీ. ఇంకా చిన్నతల్లికి అయితే ఈ బుక్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి. మనం చదివించకపోయినా అలా బుక్స్ కనిపించినాయి అని అంటే అట్లీస్ట్ నోట్లో పెట్టడానికైనా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అన్నట్టు వెళ్తుంది. ఆ టాయ్స్ అన్నీ పక్కన పెట్టేసి మరి వీటిలో చూస్తూ ఉందన్నమాట. ఆ కలర్స్, ఆ షేప్స్ అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. చాలా ఇంట్రెస్టింగ్గా తనకి డిఫరెంట్గా అనిపించేసరికి చూస్తూ ఆడుకుంటూ ఉందన్నమాట. సో ఇంక ఇవి ఉన్నాయని అంటే మనం వేరే బుక్స్, వేరే టాయ్స్ ఏవి అవసరం లేదు. అట్లా ఇంకా పిల్లలతో అయితే టైంపాస్ అవుతూ ఉంది. ఇంకా వీళ్ళిద్దరిని ఎంగేజ్ చేయడం అని అంటే ఇంకా వేరే పనులు అయితే నేను ఏం పెట్టుకోను. ఇంకా ఎప్పుడన్నా మ్యాండేటరీ చేయాల్సినవి ఉన్నాయనంటే మాత్రం వీళ్ళని ఇలా వదిలేసి ఇంకా నా పనులు నేను చేసుకుంటూ ఉంటా. చాలామంది అంటూ ఉంటారు పిల్లలు పడుకున్నప్పుడు పడుకోవాలి, లేదు అని అంటే పిల్లలు పడుకున్నప్పుడు పనులన్నా చేసుకోవాలి అని. బట్ అస్సలు కుదరదండి. అది మామ్స్కి అర్థమవుతుంది వాళ్ళతో ఎంత టైం మనం స్పెండ్ చేయాలి, ఎట్లా ఆడిపించాలి. లేదు అని అంటే ఇప్పుడు పనులు చేయాలా, వీళ్ళతో ఆడాలా, కన్ఫ్యూజను. మనం వీళ్ళతో ఆడుకుంటూ ఉన్నాము, టైం స్పెండ్ చేస్తున్నాము అని అంటే అక్కడ ఏదో ఒక పని లేట్ అవుతూ ఉంటుంది, లేదంటే ఆగిపోతూ ఉంటుంది. లేదు పనులు చేసుకుంటూ ఉంటే వీళ్ళతో టైం స్పెండ్ చేయలేము. అసలు పెద్ద బిగ్ కన్ఫ్యూజన్ అది. ఇంకా నేనైతే డిపెండ్స్ అపాన్ నా మూడ్ని బట్టి, అలాగే నా స్ట్రెస్ని బట్టి ఇంకా వీళ్ళతో చాలాసేపు ఆడుకున్నాను అంటే ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇంకా ఫుల్ వర్క్ చేసుకోగలుగుతా. లేదు అని అంటే ఇంకా ఆఫ్ మైండ్ అనమాట. అటు
పూర్తిగా పనులు చేసుకోలేను, అలా అని వీళ్ళతో ఫుల్ ఫ్లెడ్జ్గా టైం స్పెండ్ చేయాలన్నమాట. ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకురా బాబు అని చెప్పేసి నాకు ఏదనిపిస్తే అది చేసేస్తా అనమాట. రోజంతా కూడా ఇంకా ఏం షూట్ చేయలేదు. ఎందుకనంటే ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే కనుక నేను కొంచెం బాగా సిక్ అయిన ఉండే, దాని నుంచి కోలుకొని కొంచెం టైం పడుతుంది కదా, అందుకే కొంచెం రెస్ట్ తీసుకుంటా ఉండే అనమాట. ఇప్పుడైతే ఓకే, నౌ మంచిగా ఉన్నా. ఇంకా అందుకని షూట్ ఏం చేయలేదు, వీడియోస్ ఏం పెట్టలేదు. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.